క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు దేవుడు మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మెలకువగా ఉండలేరా. ప్రియులారా, ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి. రాత్రి వేళ ప్రార్థించడానికి మోకాళ్ళు ఉనితే మన కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది. రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది మనకున్న ఒక మంచి సాకు. ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతాం. మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటాం. తెల్లారిపోతుంది. ఒకవేళ మనం గనక ఆలస్యంగా నిద్ర లేచేవారమే అయితే ఉదయకాలపు ధ్యానం చేయడం కూడా కుదరదు, లేదా హడావుడిగా మనం ముగించేస్తాం. ప్రియులారా, ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండలేరా? మెలకువగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా? నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా? నిస్సందేహముగా లేదు అని జవాబు చెప్పాలి. ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు. ప్రార్థన చేయడం మానేశారు మీరు, మనం. అందుకు శిక్షను అనుభవించాల్సిందే. మన ఎదుట శోధన ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేం. ఆత్మలో దోషిని అన్న భావం కదలాడుతుంది. దేవునికి దూరముగానే మనం తచ్చాడుతూ ఉంటాం. అలాంటప్పుడు నిద్రమత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది? ప్రియులారా, మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కకు నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేం. దానివల్ల కొంత అనుభవం కూడా రావచ్చు. కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకు సంపాదించి పెట్టే శక్తి, తాజాదనం మనకెప్పటికీ దొరకదు. ప్రియులారా, దేవుని కుమారుడు మహాశక్తిమంతుడైన యేసుకు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరం అయినప్పుడు మంచివైన బహుమానాలను, మనకి క్షేమకరమైన వాటినన్నిటినీ ఇస్తాను అని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఎంతగా క్రమముగా ప్రార్థన చేయాలి ఆలోచన చేశారా? దేవుని బిడ్డలారా, తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు. అయితే ఒక విషయం మాత్రం తెలుసు. ప్రార్థనా జీవితం పరమశక్తి గల జీవితం. ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు. అలాంటి వాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తూ ఉండొచ్చు. అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అనంటే మనము మన కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడాలి అనంటే మనము ప్రార్థన చేయటంలో మెలకువ కలిగి ఉండాలి. కనుక మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలను, వ్యవసాయదారులను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు. ప్రభువా, ప్రత్యేకించి
బలహీనులైన బిడ్డలు, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యంనివ్వండి. చక్కటి శాంతి సమాధానములు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నేటి యొక్క మా పనులలోనూ పరిచర్యలోనూ తండ్రి మీరే తోడుగా ఉండండి. దేవా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. నేటి దినాన నాయనెదిగో తండ్రి, మరి మ్యారేజ్ డే, అదే రీతిగా బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబం అంతటికి తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.